హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రెసిపీ వీడియో ఆఫ్ గోంగూర చికెన్. చికెన్ కర్రీస్లో చాలా రకాలు ఉంటాయి, కానీ గోంగూర చికెన్ అనేది డిఫరెంట్. ఒక సరికొత్త టేస్ట్ని తీసుకొస్తుంది కర్రీకి. కాసేపు అన్ని చికెన్ కర్రీని మర్చిపోయేలా చేస్తుంది. సో ఈజీగా టేస్టీగా గోంగూర చికెన్ కర్రీని రెడీ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ ఫుడ్ తెలుగు. రెసిపీ స్టార్ట్ చేయకముందు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి, అవి చేసుకొని రెసిపీ స్టార్ట్ చేద్దాం. మీడియం సైజు 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, అలాగే మీడియం సైజు 3 టమాటాలని కట్ చేసి పెట్టుకోండి. 2 చిన్న గోంగూర కట్టల్ని ఆకులు గిల్లి బాగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు కేజీ చికెన్కి 1 చెంచా ఉప్పు, 1/2 చెంచా పసుపు వేసి కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈ కొలతలన్నీ కేజీ చికెన్కి సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఒక 4 గరిటెల నూనె వేయండి. అది వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు వేయండి. అది చిటపటలాడుతున్నప్పుడే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేయండి. ఉల్లిపాయలు మగ్గాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కలర్ మారుతాయి. ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అండ్ ఎవరైతే మా వీడియోస్ చూస్తూ మాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదే చాలా పెద్ద సపోర్ట్. థ్యాంక్ యూ. ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరిందైతే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, చెంచాన్నర ఉప్పు, 1/2 చెంచా పసుపు వేసి బాగా కలపండి. ఇలా మొత్తం కలిసిపోయాక టమాటాలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు వేసేయండి. బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా దిగి ముక్క ఉడికిద్ది బాగా. పది నిమిషాల తర్వాత ఒకసారి కలిపి 3 చెంచాల కారం వేసి ఆ కారం అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలపండి. కలిపిన తర్వాత గోంగూర ఆకుల్ని తీసుకెళ్ళి అందులో వేయండి. గోంగూర మాత్రం బాగా కడగండి. వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. ఆ గోంగూర ఆకులు ఇలా కలర్ ఫేడ్ అవుతాయి. అప్పుడు కర్రీ అంతా కలిసేలాగా ఆ గోంగూర ఆకుల్ని కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. కారం పచ్చివాసన కూడా పోతుంది. 5 నిమిషాల తర్వాత చికెన్ మసాలా కానీ పొడి మసాలా కానీ వేసి అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలిపి కొత్తిమీర వేయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. ఈసారి చికెన్ మసాలా పచ్చివాసన పోవడానికి. ఈలోపు కొత్తిమీర కూడా ఫ్లేవర్ దిగిద్ది కర్రీలోకి. అంతే, ఆంధ్ర స్టైల్లో గోంగూర చికెన్ కర్రీ రెడీ. కింద డిస్క్రిప్షన్లో రెసిపీకి సంబంధించిన మెజర్మెంట్స్ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మా ఛానల్కి చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. దట్ మీన్స్ ఏ లాట్ టు మీ. థ్యాంక్ యూ. అండ్ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే యూ ఆర్ ద రియల్ ఆడియన్ ఆఫ్ గుడ్ ఫుడ్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యూ బీయింగ్ వండర్ఫుల్ ఆడియన్స్. దాట్స్ మై వీడియో.